హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, రాత్రి 11 గంటలు దాటుతుంది. ఆకాశంలో చందమామ మేఘాల వెనుక దాగుడు మూతలు ఆడుతున్నాడు. కానీ శర్వాణి జీవితంలో మాత్రం అలుముకున్న చీకటిని పారద్రోలే వెలుతురు ఎక్కడ కనిపించడం లేదు. గదిలో చిన్నగా వెలుగుతున్న నైట్ ల్యాంప్ వెలుతురులో తన పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న 4 ఏళ్ల కూతురు వెన్నెల, 2 ఏళ్ల కొడుకు కార్తీక్ ముఖాల వైపు చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది శర్వాణి. ఆమె చేతిలో 5 ఏళ్ల క్రితం నాటి వారి పెళ్లి ఆల్బమ్ ఉంది. ఆ ఫోటోలలో సుభాష్ తను ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తూ ఉంటే ఆమె గుండె తరక్కపోతుంది. ఇంత ప్రేమగా ఉన్న మనం ఎలా విడిపోయాం సుభాష్? ఎక్కడ మొదలైంది ఈ దూరం అని తనలో తనే ప్రశ్నించుకుంటూ కుమిలిపోతుంది. సరిగ్గా మరో 2 వారాలు, 14 రోజుల్లో సుభాష్ మెల్లో వేరొకరి పూలమాల పడబోతుంది. సుభాష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త తెలిసినప్పటి నుండి శర్వాణి మనసు ఒక అగ్నిపర్వతంలా రగులుతుంది. విడాకులు తీసుకుని అధికారికంగా విడిపోయినప్పటికీ మానసికంగా ఆమె ఇంకా సుభాష్ భార్యగానే బతుకుతుంది. ఆ 5 ఏళ్ల వైవాహిక జీవితంలో వాళ్ళు పంచుకున్న ప్రేమ, సంతోషం, అల్లరి, అన్యోన్యత అన్నీ ఇప్పుడు పీడకలల్లా మారి ఆమెను వెంటాడుతున్నాయి. గత్తలుపు కొద్దిగా తెరుచుకున్న చప్పుడు కావడంతో శర్వాణి ఉలిక్కిపడి కన్నీళ్లు తుడుచుకుంది. తలుపు దగ్గర ఆమె తల్లి పార్వతమ్మ నిలబడి ఉంది. కూతురు పరిస్థితి చూసి ఆ తల్లి పేగు తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా లోపలికొచ్చి శర్వాణి పక్కన కూర్చుని ఆమె తల్లి నిమిరింది. ఇంకా పడుకోలేదా అమ్మా? అంది పార్వతమ్మ గద్గద స్వరంతో. శర్వాణి ఏడుపు ఆపుకోలేక తల్లి ఒళ్ళో తలపెట్టి బోర్న విలిపించింది. అమ్మా, తను ఇంకొకరి సొంతం కాబోతున్నాడు. నా సుభాషు, నా పిల్లల నాన్న వేరొకరితో 7 అడుగులు వేయబోతున్నాడమ్మా. ఈ నిజం నన్ను బతకనివ్వటం లేదు, చంపేస్తుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతమ్మ కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. విధి అంత వింతగా ఆడుకుందో కత్తల్లి. ఒకరినొకరు క్షణం విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఈ 5 ఏళ్లలో మీ సంసారం చూసి మురిసిపోని వాళ్ళేరు. ఎవరి దిశ తగిలిందో ఏమో, చిన్న చిన్న అపార్థాలు పంతాలుగా మారి చివరకు ఇలా విడిపోయేదాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పసివాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే నా గుండె బద్దలవుతుంది అంటూ మనవని మనవరాల్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంది. నేను అతన్ని మర్చిపోలేకపోతున్నానమ్మా. అతను లేకుండా నేను బతకలేను. కానీ ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయురాల్ని. శర్వాణి మాటలు ఆ నిశ్శబ్ద రాత్రిని మరింత బరువెక్కిస్తున్నాయి. మరోవైపు సుభాష్ ఇంట్లో వాతావరణం బయటకు పెళ్లి సందడిలా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక రకమైన శ్మశాన వైరాగ్యం అలుముకొని ఉంది. పెళ్లి పనుల కోసం బంధువులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పెళ్లి పత్రికలు పంచడం పూర్తవుతుంది. కానీ పెళ్లి కొడుకు సుభాష్ గదిలో మాత్రం గాఢమైన నిశ్శబ్దం. బాల్కాన్లో ఒంటరిగా నిలబడి చేతిలో ఉన్న సిగరెట్ను గట్టిగా పీలుస్తూ ఆకాశం వైపు శూన్యంగా చూస్తున్నాడు సుభాష్. అతనికి పెళ్లి ఇష్టం లేదు. అసలు శర్వాన్ని వదిలేసి వేరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించడం అతనికి ఊహకు కూడా అందని విషయం. కానీ పరిస్థితులు, బంధువుల ఒత్తిడి, ముఖ్యంగా ఇద్దరి మధ్య పెరిగిన పంతం అతన్ని ఈ రెండో పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాయి. సిగరెట్ పొగను గాల్లో కదులుతూ కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో శర్వాన్ నవ్వు, ఆమె కోపం, ఆ మల్లరి మాత్రమే మెదులుతున్నాయి. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేని శర్వాణి. నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోలేదు? ఎందుకు మన మధ్య ఈ అగాధం ఏర్పడింది అని మనసులోని కుమిలిపోతున్నాడు. అతని గదిలోకి వచ్చిన అతని తల్లి అన్నపూర్ణమ్మ కొడుకు పడుతున్న నరకాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కొడుకు దగ్గరకు వెళ్ళి అతని భుజం మీద చేయి వేసింది. సుభాష్ అని పిలిచింది ఆప్యాయంగా. సుభాష్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి సిగరెట్ కింద పడేసి కాలుతో నలిపేశాడు. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా అని అడిగాడు తన బాధను దాచుకునే ప్రయత్నం చేస్తూ. నీ మనసులో ఇంత క్షోభను పెట్టుకుని పైకి గంభీరంగా నటిస్తున్నావు కదరా. కన్న తల్లిని నేను నా దగ్గర దాచగలవా? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నీ ప్రాణమంతా శర్వాణి ఆ పిల్లల చుట్టూనే తిరుగుతుంది. అటు శర్వాణికుని నీ కోసం అనుక్షణం కుమిలిపోతుందని నాకు తెలుసు. ఇద్దరు ఒకరికొకరు ప్రాణమిస్తారు. మరెందుకురా ఈ పంతాలు? మీ ఇద్దరి పంతాల వల్ల 2 కుటుంబాలు, ఆ పసిపిల్లలు ఎంత బలైపోతున్నారో ఆలోచించారా? అంది అన్నపూర్ణమ్మ కన్నీటి పర్యాంతమవుతూ. సుభాష్ ఏం మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి.
తలదించుకొని నెమ్మదిగా అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న మరుక్షణం అతని మనసు 5 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల్లోకి జారుకుంది. అదొక మధురమైన జ్ఞాపకం. వాళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్న పెళ్లి చూపుల దృశ్యం. 5 ఏళ్ల క్రితం శర్వాణి వాళ్ళ ఇల్లు బంధువులతో కోలాహలంగా ఉంది. సుభాష్ పెళ్లి చూపుల కోసం తన కుటుంబంతో కలిసి రాబోతున్నాడు. ఇల్లంతా మామిడి తోరణాలు, పూల అలంకరణతో పండగ వాతావరణం నెలకొంది. గదిలో శర్వానికి ఆమె స్నేహితురాళ్ళు ముస్తాబు చేస్తున్నారు. లేత గులాబీ రంగు పట్టుచీరలో జడలో కనకాంబరాలు పెట్టుకుని అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతుంది శర్వాణి. ఆ మనసులో ఒకటే ఆందోళన. పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు, ఏమడుగుతాడో, తనని ఇష్టపడతాడో లేదో అని చేతులు కాస్త వణుకుతున్నాయి. సరిగ్గా 10:30 గంటలకు బయట కారులో ఆగిన చెప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేశారు. పెద్దలందరూ పరస్పరం పరిచయాలు చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుభాష్ ఎంతో హుందాగా ముదురు నీలం రంగు చొక్కాలో అందంగా ఉన్నాడు. కానీ తన కళ్ళు మాత్రం లోపల గది వైపు చూస్తున్నాయి. తను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని కుతూహలంతో. అమ్మాయిని తీసుకురండి అన్న పెద్దల మాట వినపడగానే శర్వాణి గుండె వేగం పెరిగింది. చేతిలో కాఫీ ట్రే పట్టుకుని తల వంచుకుని నెమ్మదిగా హాల్లోకి నడిచి వచ్చింది శర్వాణి. ఆమె నడుస్తూ ఉంటే పట్టీల సవ్వడి హాలంతా వినపడుతుంది. సుభాష్ చూపులు ఆమె మీద నిలిచిపోయాయి. ఆమె వణుకుతున్న చేతులతో కాఫీ కప్పులు అందరికీ ఇస్తూ చివరగా సుభాష్ ముందు నిలబడింది. తలెత్తి ఒక్కసారిగా సుభాష్ కళ్ళలోకి చూసింది. ఆ క్షణం ఇద్దరి చూపులు కలిశాయి. ఆ చూపుల్లో ఏదో తెలియని ఆకర్షణ. సుభాష్ పెదవులపై చిన్న చిరునవ్వు వికసించింది. ఆ నవ్వు చూశాక శర్వాణిలోని భయమంతా మాయమైపోయి ఆమె పెదవులపై కూడా ఒక సిగ్గుతో కూడిన చిరునవ్వు తొంగి చూసింది. పిల్లలిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. మేడ మీదకు పంపించండి అని సుభాష్ వాళ్ళ నాన్న అనడంతో శర్వాణి సుభాష్ ఇద్దరు మేడ మీదకు వెళ్లారు. మేడ మీద చల్లని గాలి వేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. మొదటి 2 నిమిషాలు ఎవరేం మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సుభాష్ మొదటి మాట మాట్లాడాడు. కూర్చోండి అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలను చూపిస్తూ. శర్వాణి నెమ్మదిగా కూర్చుంది. భయపడుతున్నారా? సుభాష్ అడిగాడు నవ్వుతూ. శర్వాణి లేదు అన్నట్టు తల ఊపింది. నా పేరు సుభాష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మీ గురించి చెప్పండి అన్నాడు ఎంతో మర్యాదగా. నా పేరు శర్వాణి, ఇప్పుడే పీజీ పూర్తి చేశాను అంటూ తన ఇష్టాలు అభిరుచుల గురించి చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది. సుభాష్ ఆ మాటలను ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. ఆ మాట్లాడే విధానం, ఆ కళ్ళల్లో ఉన్న నిజాయితీ అతనికి చాలా నచ్చాయి. పెళ్లి తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నారా? మీ డ్రీమ్స్ ఏంటి అని అడిగాడు సుభాష్. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవండి. ఒక మంచి కుటుంబం, అర్థం చేసుకునే భర్త, చిన్న ఇంటిని ఇష్టమైన రీతిలో తీర్చిదిద్దుకోవటం, ఇదే నా కళ అనేంత స్వచ్ఛంగా సమాధానమిచ్చింది శ్రావణి. ఆ మాటలు సుభాష్ మనసులో నాటుకుపోయాయి. ఖచ్చితంగా మనం మంచి జంట అవుతాం శర్వాణి. నా కుటుంబానికి, నా జీవితానికి మీరు మాత్రమే సరిపోతారు అని సుభాష్ ఆ రోజే తన మనసులో ఫిక్స్ అయ్యాడు. ఆ అరగంట పాటు వాళ్ళు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. కిందకు దిగే సమయానికి ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఇద్దరికి ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ఆ రోజు పెళ్లి చూపులు విజయవంతంగా ముగిశాయి. 2 నెలల్లో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఆ జ్ఞాపకాల సుడిగుండం నుండి ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చాడు సుభాష్. కళ్ళ వెంబడి దారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. అంత అందంగా మొదలైన మన బంధం ఎందుకు ఈరోజు ఇలా కోట్ల మెట్ల వరకు వెళ్ళింది శర్వాణి? నా జీవితంలోకి, నా ఇంట్లోకి మహాలక్ష్మిలా వచ్చిన నిన్ను నేనే చేతులారా దూరం చేసుకున్నానా? లేక పరిస్థితులు మనల్ని బలి చేశాయా? అతని మనసు పడుతున్న సంఘర్షణకు అంతులేదు. ఇటు సుభాష్ జ్ఞాపకాల్లో రగులుతూ ఉంటే అటు శ్రావణి తన గదిలో కిటికీలోంచి చందమామ వైపు చూస్తూ, సుభాష్, ఈ రాత్రి నువ్వు కూడా నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తున్నావని నా మనసు చెబుతుంది. మనం ఒకే ఆకాశం కింద ఒకే చందమామను చూస్తూ ఒకరి కోసం ఒకరు ఏడుస్తున్నాం, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరిగింది సుభాష్ అని మౌనంగా విలపిస్తుంది. సుభాష్ రెండో పెళ్లికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరిలోనూ తెలియని ఆందోళన, భయం పెరిగిపోతున్నాయి.
ఎవరికి వారు తమ పంతాన్ని వదల్లేక లోపల ఉన్న ప్రేమను చంపుకోలేక సతమతమవుతున్నారు. తూర్పు దిక్కున ఆకాశం ఎర్రబడుతుంది. పక్షుల కిలకిల రాగాలతో కొత్త ఉదయం పలకరిస్తుంది. ప్రకృతి ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ శర్వాణి సుభాష్ల జీవితాల్లో మాత్రం నిన్నటి రాత్రి మిగిల్చిన శూన్యం అలానే ఉండిపోయింది. కిటికీలోంచి లోపలికి వస్తున్న లేలేత సూర్యకిరణాలు శర్వాణి కళ్ళపై పడ్డంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన ఆమె కళ్ళు మంటలు పుడుతున్నాయి. నిద్రలేమి వల్ల ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. పక్కన నిద్రపోతున్న వెన్నెల కార్తీకుల వైపు చూసింది. పసివాళ్ల ముఖంలో ఎలాంటి కల్మషం లేని ప్రశాంతత. వాళ్ళని చూస్తూ ఉంటే ఆమె గుండెల్లో మళ్ళీ ఏదో బరువు. తండ్రి ప్రేమకు నోచుకోకుండా ఈ పసివాళ్ళని ఎందుకు ఇలా ఒంటరిని చేశాను అన్న అపరాధ భావం ఆమె నిలువెల్లా దహించి వేస్తుంది. అప్పుడే వెన్నెల నెమ్మదిగా కళ్ళు నలుముకుంటూ లేచింది. అమ్మ అంటూ శర్వాణి మెడకేసి ముద్దు పెట్టింది. లేచావా కన్నా, గుడ్ మార్నింగ్ అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకుంది శర్వాణి. వెన్నెల అమాయకంగా గది నాలుగు మూలలా చూసి, అమ్మ నాన్న ఇంకా రాలేదా? నిన్న రాత్రి వస్తానని చెప్పాడు కదా, నాకు కొత్త బొమ్మలు తెస్తా అన్నాడు. నాన్న ఎక్కడా అని అడిగింది. ఆ మాటలకు శర్వాణి గుండె ఆగినంత పనైంది. కూతురి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. గొంతులో ఏదో అడ్డం పడినట్టు మాట రావటం లేదు. కన్నీళ్ళు రాకుండా గట్టిగా ఆపుకుంటూ, నాన్న నాన్న ఆఫీస్ పని మీద చాలా దూరం వెళ్ళారా, రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అని అబద్ధమాడింది. ఎప్పుడు వస్తాడమ్మా, నాన్నతో ఆడుకోవాలని ఉంది, నాన్న లేకుంటే నాకు నిద్ర పట్టడం లేదు అని వెన్నెల మూతి ముడుచుకుని అంటూ ఉంటే శర్వాణిక తన భావాలను అదుపు చేసుకోలేకపోయింది. కూతుర్ని గట్టిగా కౌగిలించుకుని కన్నీరు కార్చింది. గది బయట నిలబడి ఇదంతా వింటున్న పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ లోపలికొచ్చింది. వెన్నెల రాతల్లి పళ్ళు తోముకొని పాలు తాగుదురా, నాన్న త్వరలోనే వచ్చేస్తాళ్లే అంటూ మనవరాల్ని ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళింది. కూతురు బాధను చూడలేక ఆ తల్లి పడుతున్న వేదన అంత ఇంత కాదు. ఆ దేవుడికి మొక్కితే నా కూతురి జీవితం మళ్ళీ చక్కబడుతుంది అని పార్వతమ్మ మనసులోని దేవుని వేడుకుంది. అటు సుభాష్ వాళ్ళ ఇంట్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. ఉదయం 6 గంటలకే ఇల్లంతా బంధువుల కోలాహలంతో నిండిపోయింది. పని వాళ్ళ ఇంటి ముందు పెద్ద పందిరి వేస్తున్నారు. మామిడి ఆకులు, బంతిపూల దండలతో గుమ్మాలు అలంకరిస్తున్నారు. వంటగదిలో నుండి గుమగుమలాడే పిండి వంటల వాసనలు వస్తున్నాయి. సుభాష్ రెండో పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెళ్లి కూతురు పేరు కావ్య, సుభాష్ వాళ్ళ దూరపు బంధువుల అమ్మాయి. సుభాష్ శర్వాణి విడిపోయిన తర్వాత సుభాష్ ఒంటరితనాన్ని చూసి భరించలేక అతని తండ్రి రామచంద్రరావు పట్టుబట్టి ఈ పెళ్లి సంబంధం ఖాయం చేశాడు. విడాకులు పూర్తయి 6 నెలలు కావస్తున్నాం. సుభాష్ డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోవడంతో మరో తోడు ఉంటేనే వాడు కోలుకుంటాడని పెద్దలు భావించారు. సుభాష్ ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం మీద తల్లి కన్నీళ్ళు చూడలేక యాంత్రికంగా ఈ పెళ్లికి తలూపాడు. సుభాష్ స్నానం చేసి ముభావంగా హాల్లోకి వచ్చాడు. అతని ముఖంలో ఎలాంటి కల లేదు. పెళ్లికొడుకు ముఖంలో ఉండవలసిన సంతోషం, ఉత్సాహం ఎక్కడ కనిపించడం లేదు. ఒక యంత్రంలా బంధువులు చెప్పింది చేస్తున్నాడే తప్ప అతని మనసంతా శూన్యంగా ఉంది. ఏరా సుభాష్, పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి ఈరోజు సాయంత్రం కావ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అన్నారు రామచంద్రరావు కొడుకు భుజం తట్టుతూ. సుభాష్ ఏ భావం లేని ముఖంతో తల ఊపాడు. అతనికి ఇవన్నీ నరకంలా అనిపిస్తున్నాయి. కావ్యతో కలిసి బట్టలు కొండమా తన శర్వానికి తప్ప మరొకరికి తన జీవితంలో స్థానం ఇవ్వలేదు. తన మనసు, శరీరం అణువణువు శర్వానికి చెంది ఉన్నాయి. కానీ కాలం చేసిన గాయాలకు బలైపోయి ఇలా వేరొకరితో పెళ్లిపీటలు ఎక్కవలసి వస్తుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు సుభాష్ నెమ్మదిగా అక్కడి నుండి తప్పుకొని ఇంటి వెనక ఉన్న చిన్న తోటల్లోకి వెళ్ళాడు. ఆ తోట సుభాష్ శర్వాన్లకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. అందులో ఉన్న ప్రతి మొక్కను వాళ్ళిద్దరూ కలిసి నాటినదే. ఆ పూల మొక్కల్ని చూస్తూ ఉంటే సుభాష్కు మళ్ళీ గతం గుర్తొచ్చింది. గతం పెళ్ళైన కొత్తలో సుభాష్ శర్వాన్ల సంసారం ఒక అందమైన కవిత్వంలా సాగేది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఉదయం సుభాష్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శర్వాణి గుమ్మం దాకా వచ్చి అతనికి క్యారేజ్ ఇచ్చి
చిరునవ్వుతో వీడుకోలు పలికేది. సాయంత్రం సుభాష్ వచ్చే సమయానికి శర్వాణి అందంగా ముస్తాబై తలస్నానం చేసి జడలో మల్లెపూలు పెట్టుకుని అతని కోసం ఎదురు చూసేది. సుభాష్ ఆఫీస్ నుండి రాగానే ఇద్దరు కలిసి ఇదే తోటలో కాసేపు కూర్చునేవారు. శర్వాణి, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా ప్రపంచం మారిపోయింది తెలుసా, ప్రతిరోజు ఒక పండగలా అనిపిస్తుంది అంటూ సుభాష్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకునేవాడు. శర్వాణి సిగ్గుపడుతూ, మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను సుభాష్. మీకు ఏది ఇష్టమో ఏది కాదు తెలుసుకొని చేయటం నాకెంతో ఆనందంగా ఉంది. మన ఈ బంధం ఇలాగే కలకాలం నిలిచిపోవాలి అనేది అతని భుజంపై తలవాల్చి. ఒకరోజు శర్వాణి మొదటిసారి సుభాష్ కోసం తన చేతులతో పాయసం చేసింది. వంటగదిలో ఆమె పడుతున్న కంగారు చూసి సుభాష్కి ముచ్చటేసింది. పాయసం తీసుకువచ్చి సుభాష్కి ఇస్తూ, ఎలా ఉందో చెప్పండి, ఫస్ట్ టైం చేశాను, ఏమైనా తేడా ఉంటే కోపడకండి అంది భయపడుతూ. సుభాష్ ఒక స్పూన్ పాయసం నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదించాడు. నిజానికి అందులో చక్కెర కొద్దిగా తక్కువైంది. కానీ శర్వాణి కళ్ళల్లో ఉన్న ఆశను, ఆమె ప్రేమను చూసి అద్భుతంగా ఉంది శర్వాణి. అమృతంలా ఉంది. నా భార్య చేతి వంట ఇంత కమ్మగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. శర్వాణి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది. తర్వాత ఆమె స్వయంగా రుచి చూసి, అయ్యో చక్కెర తక్కువైంది కదా, మీరు బాగుందని అబద్ధం చెప్పారా అని కోపంగా అడిగింది. అప్పుడు సుభాష్ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకొని, అందులో చక్కెర తక్కువైనా నీ ప్రేమ ఎక్కువైంది కదా శర్వాణి, ఆ ప్రేమ ముందు ఏ రుచైనా తక్కువే అన్నాడు ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. ఆ చిన్న సంఘటన వారిద్దరి మధ్య ఉన్న అపారమైన ప్రేమకు, అర్థం చేసుకునే తత్వానికి అద్దం పట్టింది. ఆ తర్వాత వెన్నెల పుట్టినరోజు. సుభాష్ ఆనందానికి అవధులు లేవు. లేబర్ రూమ్ బయట పడి గాపులు కాసిన సుభాష్ నర్సు వచ్చి, మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే ఆనంద బాష్పాలు రాల్చాడు. లోపలికి వెళ్ళి శర్వాణ్ణి పక్కనే ఉన్న చిన్నాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకచ్చం నీలాంటి ముద్దుల కూతుర్నిచ్చావు శర్వాణి, థ్యాంక్ యూ సో మచ్ అంటే శర్వాణి చేతిని ముద్దరాడు. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఆ తోటలు నిలబడిన సుభాష్ మనసు ఆ తీపి గుర్తులతో విహరిస్తూనే ఉంది. ఆ రోజులు ఎంత అందమైనవి, ఎక్కడ ఎలాంటి మనస్పర్ధలు లేవు, కేవలం ప్రేమ, నమ్మకం, ఒకరిపై ఒకరికి అంతులేని గౌరవం. మరి అలాంటి వారి మధ్య ఈ అగాధం ఎలా ఏర్పడింది? ఏ దుష్టగ్రహం వారి దాంపత్యాన్ని కబలించింది? తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన సుభాష్ కళ్ళు తుడుచుకున్నాడు. నిన్ను ఎంతగానో ప్రేమించాను శర్వాణి, కానీ ఆ ప్రేమే మన మధ్య అపార్థాలకు కారణం అవుతుందని ఊహించలేదు. నువ్వు నా మాటకు విలువ ఇవ్వలేదన్న కోపం నాది, నేను నిన్ను అర్థం చేసుకోలేదన్న బాధ నీది. ఈ చిన్న అహంకారాలు మనల్ని శాశ్వతంగా దూరం చేస్తాయని అనుకోలేదు అని తనలో తాను గొనుక్కున్నాడు. మరోవైపు శర్వాణి ఇంట్లో శర్వాన్ తన గదిలో కూర్చుని సుభాష్ వస్తువులను చూసుకుంటుంది. సుభాష్కి ఇష్టమైన పుస్తకాలు, అతను వాడే పర్ఫ్యూమ్ బాటిల్, వారిద్దరు కలిసి కొనుక్కున్న గడియారం అన్నీ అలాగే భద్రంగా దాచుకుంది. విడాకులైనప్పుడు కూడా ఈ వస్తువులను ఆమె వదిలిపెట్టలేదు. వాటిని చూస్తూ ఉంటే సుభాష్ తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడి చూస్తే ఆమె స్నేహితురాలు మానస. కళ్ళు తుడుచుకొని గొంతు సవరించుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది శర్వాణి. హలో మానస, చెప్పు అంది మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ. శర్వాణి, ఎలా ఉన్నావు? ఏంటి వాయిస్ అలా ఉంది, ఏడుస్తున్నావా అడిగింది మానస ఆందోళనగా. ఏం లేదు మానస, జలుబు చేసింది అంతే, చెప్పు ఏంటి సంగతి? మానస కొద్దిసేపు మౌనంగా ఉండి, శర్వాణి, నీకు విషయం చెప్పాలి. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ చెప్పక తప్పడం లేదు. ఈరోజు ఉదయం సుభాష్ వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు. సుభాష్ పెళ్లికి నన్ను ఆహ్వానించారు. పెళ్లి పనులు చాలా గ్రాండ్గా చేస్తున్నారట. సుభాష్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించారట. ఏంటి శర్వాణి ఇదంతా? మీరిద్దరు ఎందుకు ఇలా పంతాలకు పోయి జీవితాలను నాశనం చేసుకున్నారు అని అడిగింది మానస బాధగా. ఆ మాటలు వింటూ ఉంటే శర్వాణి గుండెల్లో ఎవరో కత్తితో పొడుస్తున్నట్లుగా అనిపించింది. పెళ్లి పనులు మొదలయ్యాయి అన్న నిజం ఆమెను మరింత కుంగదీసింది. ఇందులో పంతం ఏముంది మానస? జరగాల్సింది జరిగిపోయింది. కోర్టు కూడా విడాకులు మంజూరు చేసింది. ఇక మా మధ్య ఎలాంటి బంధం లేదు. తను కొత్త జీవితం మొదలు పెడుతున్నాడు.
నేను నా పిల్లల కోసం బతకాలి, అంతే అంది శర్వాణి తన బాధను దాచుకుంటూ. నా దగ్గర నటించకు శర్వాణి. నువ్వు సుభాష్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. కేవలం ఒక చిన్న గొడవ, దానికిద్దరి అహం తొలగటంతో ఇంత దూరం వచ్చింది. కనీసం పిల్లల కోసమైనా మీరెందుకు రాజీ పడకూడదు? సుభాష్ పెళ్లి జరిగితే ఇక మీ బంధం శాశ్వతంగా తెగిపోయినట్టే. ఆలోచించి శర్వాణి అని ఫోన్ పెట్టేసింది మానస. ఫోన్ పక్కన పడేసి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది శర్వాణి. మానసన్న మాటలు అక్షర సత్యాలు. సుభాష్కు వేరొకరితో పెళ్లి జరిగితే ఇక ఏ ఆశ ఉండదు. సుభాష్ ఇక ఎప్పటికీ తన వాడు కాడు. ఈ నిజం ఆమెను పిచ్చెక్కేలా చేస్తుంది. సుభాష్, నువ్వు నన్ను మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదించగలవు? మన పిల్లల భవిష్యత్తును ఎలా గాలికి వదిలేస్తావు? నువ్వు నిజంగానే కావ్యమెల్లో తాళి కడతావా అని గట్టిగా అరుస్తూ కుమిలిపోయింది శర్వాణి. కింద హాల్లో ఆడుకున్న కార్తీక్ అరుపు వినిపించడంతో శర్వాణి త్వరగా కళ్ళు తుడుచుకొని కిందకు వెళ్ళింది. తన పిల్లలకు తాను ధైర్యంగా ఉండాలి, తన బాధను పిల్లల మీద పన్నివ్వకూడదు అని నిర్ణయించుకుంది. కానీ ఆ నిర్ణయం ఎంత కష్టమైందో ఆమెకు మాత్రమే తెలుసు. రెండిళ్లలోనూ పైకి ఒక వాతావరణం, లోపల మరో వాతావరణం. పెళ్లికి కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాలం వేగంగా పరిగెడుతుంది. సుభాష్ పెళ్లి ఏర్పాట్లు ఒకవైపు చకచక సాగుతూ ఉంటే శర్వాణి సుభాష్ల మనసుల్లోని సంఘర్షణ మరోవైపు తీవ్రతమవుతుంది. ఒకరినొకరు కలుసుకునే అవకాశం లేదు, కనీసం మాట్లాడుకునే పరిస్థితి లేదు. విధి వీళ్ళిద్దరినీ ఎటువైపు తీసుకెళ్తుందో తెలియని అయోమయం. సాయంత్రం మాల్కి వెళ్ళడానికి సుభాష్ రెడయ్యాడు. అద్దంలో తన్ని తాను చూసుకున్నాడు. ఆ అద్దంలో అతనికి తన పక్కన కావ్య కాదు, శర్వాణియే కనిపిస్తుంది. శర్వాణి చిరునవ్వు, ఆ పలకరింపు అతన్ని వెంటాడుతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకుని తల విదిలించాడు. ఇదంతా నా భ్రమ, శర్వాణి నా జీవితంలో లేదు, నేను ఈ నిజాన్ని అంగీకరించాలి అని తన్ని తాను సముదాయించుకుంటూ గది బయటకు నడిచాడు. నగరంలోని ఆ పెద్ద షాపింగ్ మాల్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చుట్టూ జనం, కోలాహలం, ఎటు చూసిన సంతోషంగా నవ్వుకుంటూ తిరుగుతున్న కుటుంబాలు, జంటలు. కానీ సుభాష్ మనసులో మాత్రం అమావాస్య చీకటి అలుముకొని ఉంది. కారు పార్క్ చేసి బరువెక్కిన అడుగులతో మాల్ లోపలికి ప్రవేశించాడు. అక్కడ అప్పటికే కావ్య, ఆమె తల్లిదండ్రులు, సుభాష్ తండ్రి రామచంద్రరావు అతని కోసం ఎదురు చూస్తున్నారు. సుభాష్ రాగానే కావ్య ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపించింది. పెళ్లి కాని యువతి తన కాబోయే భర్తతో షాపింగ్ అనగానే ఉండే సహజమైన ఉత్సాహం ఆమెది. కావ్య చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ సుభాష్ కళ్ళకు ఆ అందం ఏమాత్రం ఆనడం లేదు. అతని కళ్ళలో శర్వాణి రూపం శాశ్వతంగా ముద్రించకపోయింది. రా సుభాష్, ఎంతసేపు నీ కోసం వెయిటింగ్, పద ముందు పట్టిచెల్ల సెలక్షన్కి వెళ్దాం అని రామచంద్రరావు కొడుకు భుజం తట్టాడు. సుభాష్ యంత్రంలా తల ఊపి వాళ్ళ వెనుక నడిచాడు. పట్టుచీరల షోరూంలో అడుగు పెట్టగానే రంగురంగుల చీరలు వాటి తలుకులు కనువిందు చేస్తున్నాయి. కావ్య ఒకదాని తర్వాత ఒకటి చీరలు తీసి చూసుకుంటుంది. ప్రతి చీరను తన మీద వేసుకుని అద్దంలో చూసుకుంటూ, సుభాష్ ఇది ఎలా ఉంది, నాకు సూట్ అవుతుందా అని అడుగుతుంది. సుభాష్ బలవంతంగా పెదవులపై నవ్వు తెచ్చుకొని బాగుంది అని ముక్తసరిగా సమాధానం ఇస్తున్నాడు. అతని చూపులు అక్కడే ఉన్న మనసు మాత్రం గతమని సుడిగుండంలో కొట్టుమిట్లాడుతుంది. అకస్మాత్తుగా కావ్య ఒక లేత ఆకాశరామం రంగు పట్టుచీరను బయటకు తీసింది. దానికి వెండి రంగు అంచు ఉంది. ఆ చీరను చూడగానే సుభాష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఊపిరి బిగబట్టినట్టయ్యాడు. ఆ రంగు, ఆ డిజైన్ శర్వానికి ప్రాణ సమానమైనవి. ఆ చూసిన మరుక్షణం చుట్టూ ఉన్న మాలు, కావ్య, బంధువులు అంతా మాయమైపోయారు. కాలం 3 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. గతం ఆ సుభాష్ శర్వాన్ల మొదటి పెళ్లి రోజు, మొదటి యానివర్సరీ కావడంతో సుభాష్కి శర్వానికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని చాలా ఆశగా ఉంది. సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చి శర్వాణి తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు. ఏమండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంట్లో పనంతా అలాగే ఉంది అని శర్వాణి కంగారు పడుతూ ఉంటే, పనులు రోజు ఉండేవే శర్వాణి, కానీ మన ఫస్ట్ యానివర్సరీ మళ్ళీ రాదు కదా. ఈరోజు నువ్వు నా మహారాణివి,
నీకేది కావాలంటే అది కొనుక్కో అన్నాడు సుభాషం కార్ డ్రైవ్ చేస్తూ. ఇద్దరు ఒక పెద్ద పట్టుచీరల షాపింగ్కి వెళ్లారు. శర్వానికి బట్టల పిచ్చి పెద్దగా లేదు, కానీ సుభాష్ బలవంతం మీద చీరలు చూడడం మొదలుపెట్టింది. అప్పుడే సేల్స్ మ్యాన్ ఒక లేత ఆకాశరామం రంగు చీర, దానికి వెండి అంచు ఉన్న చూపించాడు. ఆ చీర చూడగానే శర్వాణి కళ్ళు మెరిశాయి. అది ఆమెకు విపరీతంగా నచ్చేసింది. చీరను చేతిలోకి తీసుకుని మురిపంగా చూసుకుంది. కానీ దాని ప్రైస్ ట్యాగ్ చూసి ఒక్కసారిగా ఆ ముఖం వాడిపోయింది. అది 25,000 రూపాయలు. వెంటనే ఆ చీరను మడత పెట్టి పక్కన పెట్టేసింది. ఏమైంది శర్వాణి, ఆ చీర నీకు బాగా నచ్చింది కదా, ఎందుకు పక్కన పెట్టేశావు అని అడిగాడు సుభాషం. అబ్బాయి ఏం లేదు, నాకు అంతగా నచ్చలేదు, వేరే చూద్దాంలేండి, అయినా అంత ఖరీదు పెట్టి చీరలు కొనడం దండగా, ఏదైనా సింపుల్గా ఉండేది తీసుకోండి అంటూ వేరే వైపు వెళ్ళిపోయింది శర్వాణి. సుభాష్కు ఆ మనసు అర్థమైంది. మధ్యతరగతి మనస్తత్వం, భర్త డబ్బు వృధా చేయకూడదన్న ఆమె ఆలోచన సుభాష్ మనసును కదిలించాయి. ఆమెకు తెలియకుండానే సేల్స్ మ్యాన్ని పిలిచి ఆ చీరను ప్యాక్ చేయించి బిల్లు కట్టేశాడు. బయటకు వచ్చాక కార్ దగ్గర ఆ ప్యాకెట్ని శర్వాణి చేతిలో పెట్టాడు సుభాషం. ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగిన శర్వాణి. విప్పి చూడు అన్నాడు చిరునవ్వుతో. శర్వాణి ప్యాకెట్ వైపు చూసి ఆశ్చర్యపోయింది. లోపల తను వదిలేసిన ఆకాశరామం రంగు పట్టుచీర. సుభాష్, ఎందుకండి ఇంత ఖర్చు, నేను వద్దన్నాను కదా అంటూనే ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి. సుభాష్ ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని, నా భార్య కళ్ళల్లో ఆనందం కంటే ఈ డబ్బు ఏమంత విలువైంది కాదు శర్వాణి. నువ్వు ఈ చీర చూసినప్పుడు నీ కళ్ళల్లో ఒక మెరుపు చూశాను. ఆ మెరుపు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. నా సంతోషం, నా ప్రపంచం అన్నీ నువ్వే అన్నాడు గాఢంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. శర్వాణి చుట్టూ జనం ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి సుభాష్ని గట్టిగా కౌగిలించుకుంది. నాకు ఈ చీర కన్నా మీ మనస్సు, నాపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమే చాలా విలువైన సుభాష్, ఐ లవ్ యూ అంటూ అతని భుజంపై తలవాల్చి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ రోజు రాత్రి ఆ చీర కట్టుకుని ఆమె సుభాష్ ముందు నిలబడితే అచ్చం దేవలోకం నుండి దిగి వచ్చిన అప్సరసలా అనిపించింది అతనికి. సుభాష్, ఏమండి, ఎక్కడ ఉన్నారండి? కావ్య పిలుపుతో ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చాడు సుభాషం. హా, చెప్పు కావ్య అన్నారు తడబడుతూ. ఏమైందండి, నేను ఎప్పటి నుండో పిలుస్తున్నాను, ఈ చీర ఎలా ఉంది అంటున్నాను, మీరెక్కడో ఆలోచిస్తున్నారు. కావ్య కాస్త అలిగినట్లుగా ఉంది. సుభాష్ ఆ చీర వైపు చూశాడు. అదే ఆకాశం రామం రంగు. అసంకల్పితంగానే అతని గొంతులోంచి, వద్దు, ఆ చీర వద్దు, వేరేదేదైనా తీసుకో అన్న మాట బయటకు వచ్చింది. కావ్య ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? కలర్ చాలా బాగుంది కదా. నాకు నాకు ఆ కలర్ ఇష్టం లేదు కావ్య, ప్లీజ్ వేరే సెలెక్ట్ చేసుకో అంటూ ముఖం తిప్పుకున్నాడు. అతనికి ఆ క్షణంలో అక్కడ నిలబడ్డం ఊపిరాన్నట్టుగా అనిపించింది. నాన్న, నేను వాష్రూమ్లోకి వెళ్ళి వస్తాను అని చెప్పి వేగంగా అక్కడి నుంచి బయటకు నడిచాడు. వాష్రూమ్లోకి వెళ్ళి బేసన్లో ముఖం మీద నీళ్లు చల్లుకున్నాడు. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకు శర్వాణి నన్ను ఇలా వెంటాడుతున్నావు? నా ప్రతి ఆలోచనలోనూ, ప్రతి శ్వాసలోనూ నువ్వే ఉన్నావు. నిన్ను వదిలి నేను బతకలేకపోతున్నాను. ఈ పెళ్ళనే నాటకాన్ని నేను ఇంక భరించలేను అని మనసులోని అరుస్తూ కుమిలిపోయాడు. కానీ బయటకు వెళ్ళి ఈ పెళ్ళి ఆపేయమని చెప్పే ధైర్యం అతనికి లేదు. తండ్రి పరువు, కావ్య జీవితం, విడాకులు తీసుకున్న వాస్తవం, ఇవన్నీ అతన్ని ఇనుప గొలుసుల్లా కట్టిపడేస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత మనసును అతి కష్టం మీద కుదిరపరుచుకుని తిరిగి షోరూంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత కావ్య ఏది తీసుకున్న కనీసం చూడకుండానే తల ఊపేశాడు. షాపింగ్ మూసేసరికి రాత్రి 7 గంటలు దాటింది. ఏరా సుభాష్, చాలా అలసిపోయినట్టున్నావు అని అడిగాడు రామచంద్రరావు. ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పాడు సుభాష్. సరే, షాపింగ్ ఎలాగో అయిపోయింది కదా, ఇక్కడికి దగ్గరలోనే పెద్ద అమ్మవారి గుడి ఉంది, కావ్య వాళ్ళతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. పెళ్లి పనులు నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అన్నారు రామచంద్రరావు. సుభాష్కి మాత్రం ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ల మాట కాదనలేక కారును గుడివైపు పోనించాడు. మరోవైపు శర్వాణి ఇంట్లో సాయంత్రం అవుతుంది.
ఇంట్లో వాతావరణం చాలా నిస్సత్తువగా ఉంది. శర్వాణి వంటగదిలో పిల్లలకు అన్నం కలుపుతుంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రోజంతా ఏడుస్తూనే ఉంది. ఫోన్లో సుభాష్ ఫోటో చూసుకోవటం, కుమిలిపోవటం ఇదే పనిగా పెట్టుకుంది. హాల్లో ఆడుకుంటున్న వెన్నెల కార్తీక్లను పిలిచి అన్నం తినిపించడం మొదలుపెట్టింది. వెన్నెల ఒక డ్రాయింగ్ బుక్ పట్టుకుని వచ్చింది. అమ్మ చూడు, నేను బొమ్మ గీశాను అంటూ చూపించింది వెన్నెల. శర్వాణి ఆ బొమ్మ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ బొమ్మలో ఒక చిన్న ఇల్లు, దాని ముందు ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పక్కనే ఒక ఆవిడ వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. కింద వంకర టింకర అక్షరాలతో మై ఫ్యామిలీ అని రాసి ఉంది. ఇది నాన్నమ్మ, ఇది నువ్వు, ఇది నేను, ఇది తమ్ముడు. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? నాన్న రాగానే ఈ బొమ్మ చూపిస్తాను, నాన్నకు నచ్చుతుందా అని అమాయకంగా అడిగింది వెన్నెల. శర్వానికి గుండెలు పగిలేలా ఏడుపు వస్తుంది. కూతుర్ని గట్టిగా గుండెలకు హత్తుకుని నచ్చుతుంది కన్నా, నాన్నకు చాలా నచ్చుతుంది అని గద్గద స్వరంతో అంది. అక్కడే ఉన్న పార్వతమ్మ ఈ దృశ్యం చూసి చలించిపోయింది. కూతురు పరిస్థితి చూసి ఆమెకు భయం వేస్తుంది. ఇలాగే వదిలేస్తే శర్వాణి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమోనన్న ఆందోళన మొదలైంది. శర్వాణి, ఇలా రామ్మా అని పిలిచింది పార్వతమ్మ. శర్వాణి కళ్ళు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళింది. ఏంటి తల్లి ఈ పిచ్చి? ఎంతసేపు గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటే ఏం వస్తుంది? విడిపోవాలని నిర్ణయం తీసుకున్నది మీరే, కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నది మీరే. ఇప్పుడు వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే ఎందుకు ఇంతలా కుమిలిపోతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళేం కావాలి? పైకిలే, స్నానం చేయి, పద ఇద్దరం వెళ్ళి అమ్మవారి గుళ్ళో కాసేపు కూర్చుందాం, నీ మనసుకు కాస్త ప్రశాంత్ దొరుకుతుంది అని మందలింపుగా ప్రేమగా చెప్పింది పార్వతమ్మ. తల్లి మాటలకు శర్వాణి మౌనంగా తల ఊపింది. నిజమే, తనిలాగే ఉంటే తన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి తనొక్కతే దిక్కు. సుభాష్ ఎలాగూ దూరమయ్యాడు, కనీసం పిల్లల కోసమైనా తను బతకాలనుకుంది. నెమ్మదిగా లేచి స్నానం చేసి ఒక సాధారణమైన కాటన్ చీర కట్టుకుని తయారైంది. ఏ అలంకారము లేదు, ముఖంలో కల లేదు, కేవలం ప్రాణం ఉన్న ఒక బొమ్మల తయారైంది. పార్వతమ్మ మనవళ్ళిద్దరిని తీసుకుని శర్వాన్తో కలిసి ఆటోలో గుడికి బయలుదేరింది. అది నగరంలోని ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయం. గుడికి చేరుకునేసరికి సాయంత్రం 7:30 అవుతుంది. గుళ్ళో సాయంత్రం హారతి సమయం కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గంటల శబ్దం, మంత్రోచ్చారణలు, కర్పూరం వాసన ఆ ప్రాంతమంతా ఒక పవిత్రమైన వాతావరణాన్ని నింపాయి. శర్వాణి, పార్వతమ్మ గుళ్ళోకి ప్రవేశించారు. పిల్లలిద్దరూ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు. శర్వాణి నెమ్మదిగా గర్భగుడి ముందున్న మండపంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించింది. అదే సమయానికి సుభాష్, కావ్య వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుళ్ళో ప్రవేశించారు. సుభాష్ పూజ సామాగ్రి పట్టుకుని యాంత్రికంగా నడుస్తున్నాడు. కావ్య ఉత్సాహంగా అన్నీ చూస్తూ సుభాష్ పక్కనే నడుస్తుంది. గర్భగుడి దగ్గర అర్చకుడు హారతి ఇస్తున్నాడు. భక్తులంతా భక్తితో కళ్ళు మూసుకుని ఉన్నారు. శర్వాణి కళ్ళ వెంబడి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మ తల్లి, నా తప్పు ఏముందో నాకు తెలియదు, కానీ నా భర్తను నాకు దూరం చేశావు, నా పిల్లల్ని అనాథల్ని చేశావు. అతన్ని మర్చిపోయే శక్తిని నాకు ఇవ్వు, లేదా అతన్ని మళ్ళీ నా జీవితంలోకి తీసుకురా. ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను అని మనసులోని వేడుకుంటుంది శర్వాణి. సుభాష్ కూడా కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతని మనసులో కూడా ఒకటే ప్రార్థన, దేవుడా, నా జీవితం ఎటు వెళ్తుందో నాకే అర్థం కావటం లేదు. శర్వాణి స్థానంలో నేను ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను. నన్ను ఈ ధర్మ సంకటం నుండి బయటపడి. హారతి పూర్తయింది. ఓం శాంతి 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 అంటే అర్చకుడు తీర్థం ఇవ్వటం మొదలుపెట్టాడు. శర్వాణి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగింది. అదే సమయంలో సుభాష్ కూడా కళ్ళు తెరిచి తీర్థం తీసుకుని పక్కకు తిరిగాడు. మండపంలో అటు ఇటు కదులుతున్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఇద్దరి చూపులు కలిశాయి. సమయం ఆగిపోయింది. చుట్టూ ఉన్న గంటల శబ్దాలు వారికి వినిపించడం లేదు. మనుషులెవరూ వారికి కనిపించడం లేదు. 10 అడుగుల దూరంలో శర్వాణి, సుభాష్ ఒకరినొకరు చూసుకుంటూ శిలా విగ్రహాలు నిలబడిపోయారు. శర్వాణి చూడగానే సుభాష్ చేతిలో ఉన్న కొబ్బరికాయ,
పూల బుట్ట కింద పడిపోయాయి. అతని కళ్ళు రెప్పవేయటం మర్చిపోయాయి. 6 నెలల తర్వాత తన ప్రాణాన్ని ఎదురుగా చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లోని బాధ, ఆ వాడిపోయిన ముఖం చూసి అతని గుండె ముక్కలైపోయింది. శర్వాణి అని అతని పెదాలు నిశ్శబ్దంగా పలికాయి. అటు శర్వాణి పరిస్థితి దారుణంగా ఉంది. తన ప్రాణంగా ప్రేమించినవాడు, తన పిల్లల తండ్రి తన కళ్ళెదురుగా ఉన్నాడు. కానీ అతని పక్కన వేరొక అమ్మాయి ఉంది. కావ్య సుభాష్ భుజం రాసుకుంటూ నిలబడి ఉండటం శర్వాణి చూసింది. ఆ దృశ్యం ఆమె కళ్ళల్లో కత్తులు దించినట్టుగా అనిపించింది. కన్నీళ్లు ఆపుకోలేక ఆమె గొంతులో నుండి చిన్నగా సన్నని రోదన బయటకు వచ్చింది. అడుగులు ముందుకు వెయ్యాలా వెనక్కి వెయ్యాలా తెలియని స్తంభించిన స్థితి. సుభాష్ అప్రయత్నంగా శర్వాణి వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో దొరికిపోయిన దొంగలాంటి అపరాధ భావం, ఆమె పట్ల అంతులేని ప్రేమ, నిస్సహాయత అన్నీ కలగాపులంగా కనిపిస్తున్నాయి. అప్పుడే కావ్య సుభాష్ ఎక్కడో చూస్తూ ముందుకు వెళ్ళడం గమనించి అతని చెయ్యి పట్టుకుని, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళెవరు మీకు తెలుసా అని అడిగింది శర్వాణి వైపు చూస్తూ. కావ్య చేయి పట్టుకోవడం చూసిన శర్వాణి గుండెల్లో పిడుగు పడినట్టయింది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ గుడి బయటకు పరుగులు తీసింది. శర్వాణి, ఆగు శర్వాణి అని సుభాష్ గట్టిగా అరవబోయాడు. కానీ గొంతు పెగల్లేదు. కావ్య చెయ్యి విదిలించుకొని శర్వాణి వెళ్ళిన వైపు పరిగెత్తబోయాడు. అప్పుడే రామచంద్రరావు సుభాష్ భుజం గట్టిగా పట్టుకున్నాడు. సుభాష్, ఎక్కడికి వెళ్తున్నావు? కావ్య వాళ్ళు చూస్తున్నారు, మర్యాదగా ప్రవర్తించు అని తండ్రి హెచ్చరించేసరికి సుభాష్ ఆగిపోయాడు. అతని కళ్ళ ముందే తన ప్రాణం తను వదిలిపోతూ ఉంటే ఏమి చేయలేని వాళ్ళ నిలబడిపోయాడు. గుడి మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిన శర్వాణి పార్వతమ్మ దగ్గరకు వెళ్ళి ఆ తల్లిని పట్టుకుని బిగ్గరగా రోధించడం మొదలుపెట్టింది. అమ్మా, అతను వచ్చేస్తున్నాడమ్మా, వేరొకరికి సొంతం అయిపోతున్నాడు, నేను చూడలేకపోతున్నానమ్మా అంటూ కుప్పగొలిపోయింది. పార్వతమ్మకు అర్థమైంది లోపల ఏం జరిగిందో. కూతుర్ని ఆసరగా పట్టుకొని పిల్లల్ని తీసుకొని వేగంగా అక్కడి నుండి ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది. గుడి లోపల సుభాష్ విగ్రహంలా నిలబడి ఉన్నాడు. అతని మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న, తన జీవితంలో శర్వానికి ఇక స్థానం లేదా? తను కావ్యని పెళ్లి చేసుకుని ఈ నాటకాన్ని ఇలాగే కొనసాగించాలా, లేక తన మనసు చెబుతున్నట్టు వినాలా? విధి ఆడుతున్న ఈ క్రూరమైన ఆటలో తదుపరి ఎత్తుగడ ఏంటి? పెళ్లికి ఇంకా కేవలం 12 రోజులు మాత్రమే ఉంది. ఈ 12 రోజుల్లో వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.